హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా అందరూ? మీరు చూస్తున్న ఈ యొక్క ఎర్ర విత్తనము ఎంత లావు ఉందో చూసిండ్రు కదా, ఎంతగా ఉంది రెడ్గా లావుగా. అయితే ఈ విత్తనము అంత లావు ఉన్నప్పుడు భూమిలో పెట్టినప్పుడు అది నాని మరి విత్తనం పగిలి మొలకొచ్చింది చూడండి. అక్కడొక మొలక అక్కడొక మొలక 4 విత్తనాలు పెట్టానండి నేను. అయితే కొన్ని విత్తనాలు లేటుగా మొలిచినాయి, ఒక విత్తనము ముందే మొలిచింది. అయితే నేను లేటుగా మొలిచినప్పుడు భయపడ్డా, నా విత్తనాలు అవి బాగలేవచ్చు అనుకున్నా. కానీ ఒకటి ఫస్ట్ మొలిచి అక్కడ ఎండిపోయిందండి, ఆ బయటకు వచ్చి ఆకు పురుగు పట్టిపోయింది. విత్తనం కూడా ప్రక్కకున్న విత్తనం కూడా రాలిపోయింది. అక్కడ ఉండి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఆ విత్తనం చూస్తారు కదా, లావు ఉన్న విత్తనము. అయితే ఆ పొట్టు నానినప్పుడు లోపట ఉంది, పగిలిపోయి ఉంది కదండి చూడండి. అయితే నేను నీళ్ళు పోసేటప్పుడు ఆ పొట్టుని ఇట్లా బయటకు తీయాలని అనిపించింది, కానీ తీస్తే మొలక కూడా బయటకు వస్తుంది. ఆ విత్తనం ఉన్న పొట్టు చూడండి, ఎర్ర పొట్టు ఇట్లా ప్రక్కలకు ఉన్నదండి, చుట్టూ పగిలి తీయాలనిపించింది. కానీ విత్తనము తీసి అది పొట్టు తీస్తే విత్తనం బయటకు వస్తుందండి. మీరు చూస్తున్న ఈ పళ్ళు అల్లనేరేడు పళ్ళు నేను తింటున్నా కదా చూడండి. అయితే కొన్ని కొనుక్కొని వచ్చిన, ఏ కాలం పళ్ళు ఆ కాలం తినాలి, బలం వస్తుంది అంటారు కదండి. అందుకే నేను అల్లనేరేడు పళ్ళు కొన్ని తీసుకొచ్చుకున్నా. తర్వాత ఈ అల్లనేరేడు పళ్ళు కలరు చీర చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం, నాకు ఉన్నది అటువంటి కలర్ చీర. అయితే ఈ విత్తనాలు కూడా మనం రోడ్ వెంబడి పొలాల దగ్గర ఇంటికి దూరంగా కొంచెము పెడితే మంచి బాగుంటుంది. కాయలు అటువంటి పళ్ళు మంచిగా మన చేతికి వస్తాయి, మంచి రుచికరంగా ఉంటాయి కదా. అయితే ఈ విధంగా మనము చెట్లను ఏ విధంగా పెట్టుకోవాలో అన్నది మనం తెలుసుకుంటున్నాము. అయితే నా యొక్క విత్తనాలు మొలిచినాయండి, నాకు చాలా సంతోషం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.